జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు చాలామంది వచ్చి నన్ను అభినందించడం, అలాగే కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, బీజేపీ ప్రెసిడెంట్ గారు, అలాగే సోమవీర్రాజు గారు, అలాగే మా రాజనగరం ఎమ్మెల్యే పత్రి బలరామకృష్ణ గారు అందరూ కూడా చాలామంది కూటమి నాయకులు అందరూ కూడా వచ్చిన నేను జన్మదిన శుభాకాంక్షలుగా అందరూ అభినందనలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మార్కండేయ స్వామి గుడిలో మా వీర మహిళ అయిన మా గౌతమి చెల్లి ఆధ్వర్యంలో పరమశివుడ యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు చాలా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మా జనసేన నాయకులు మొత్తం వీర మహిళలు అందరూ కూడా, అందరూ కూటమి నాయకులు కూడా ఉన్నారు, చైర్మన్లు అందరూ కూడా, ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా డైరెక్టర్లైన వేణుగోపాల స్వామి టెంపుల్కి సంబంధించి మా ఠాగూరు అలాగే తేజశ్రీ వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేక వేణుగోపాల స్వామి కూడా ప్రత్యేక పూజలు చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ఎప్పుడు నా వెన్నంటే ఉండి నా గుర్రం శ్యామసుందర్ మా తమ్ముడు వాళ్ళ బృందం పుస్తకాల దగ్గర అందరికీ కూడా టిఫిన్ కార్యక్రమాలు అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడు అలా మిత్రులందరినీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా మరొక వీరబాబు పల్లి మహాదేవుడు డైరెక్టర్ ఆయన, అలాగే మా కూటమి సభ్యురాలైన పద్మ, అలాగే మా పల్లి మహాదేవుడు చైర్మన్ గారైన యజమాని గారు, వీళ్ళందరూ కలిసి వేద పండితులతో నాకు ఆశీర్వాదం ఇప్పించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా నాకు చాలా, ఎందుకంటే అంతమంది పండితుల ఆశీర్వాదం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ వీరబాబు గారు. అదేవిధంగా మా కాశీ మా మేనల్డ్, అతను స్వర్ణాంధ్ర భోజన వాళ్ళందరికీ కూడా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం కూడా నిజంగా పేదలందరికీ అక్కడికి వచ్చిన, అంటే నలుమూల నుంచి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్, వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు అన్నదానం చేయడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. అన్నదానం అన్నది ఎంతమందికి ఉపయోగపడుతుందో అన్నది అందరికీ తెలిసిన విషయం. నిజంగా ఆ గొప్ప హృదయానికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. నా జనసేన పార్టీ అధ్యక్షుడికి కూడా, ఎందువల్లంటే నాకు ఈ విధమైన విధంగా ఇంత గౌరవం ప్రజల్లో ఉందంటే దానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నాకు రాజకీయం పునర్జన్మ ఇచ్చిన మహాదేవుడు, ఆ దేవుడికి మరొకసారి శక్తి బాధబదులు చేస్తూ నాకు ఇంత రాజమహేంద్రవరంలో ప్రజల ఆదరణ ఉన్నందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే. చూడండి ఒకసారి
మీడియా సోదరులు ఎలా ఇస్తారు ఇక ఏంటి మేము ఉన్నాం కదా లాగేస్తాం. అలాగే ప్రతి వారు కూడా ఫోన్ చేసి మరి రోజున గౌరీశంకర్ ఫిలిమ్స్ అధినేత గౌరీశంకర్ గారు సత్యనారాయణ గారికి ఆశీస్సులు తెలియజేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.